శక్తి అనేది ఎవ్వరికీ కూడా ఉచితంగా రాదు. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ వింటే మీరు ఖచ్చితంగా భయభ్రాంతులకు అయితే గురవుతారు. అయితే ఇది ఒక రైటర్ తాను నిజమైన తాంత్రిక శక్తిని తెలుసుకోవడం కోసం శ్మశానంలో చేసిన ఒక పని ద్వారా తన కుటుంబం మొత్తం ఇప్పుడు చావు బ్రతుకులోకి వెళ్ళింది. శ్మశానంలోకి వెళ్ళిన అతనికి శ్మశాన్ బాబా కలిశాడు. ఆ శ్మశాన్ బాబా శవం మీద కూర్చోబెట్టి శవ సాధన అనే విద్యను నేర్పించాడు. 7వ మంత్రం చదవగానే తన కింద ఉన్నటువంటి శవం ఊపిరి పీల్చుకుంది. చల్లటి చేతులతో తన భుజాలని పట్టుకొని అది కళ్ళు తెరిచింది. ఆ శవం నవ్వుతూ "నువ్వు నాకు బాకీ ఉన్నావు" గుసగుసలాడడం మొదలుపెట్టింది. దాని నోటి నుండి ఏదో నల్లటి పొగ బయటకు వచ్చి అది ఆ పర్సన్ యొక్క గొంతులోకి వెళ్ళింది. దాన్ని రుచి చూసిన అతను తన సొంత రక్తంలా ఉంది అని అన్నాడు. అర్ధరాత్రి అమ్మ ఫోన్ చేయగానే నాన్న ఫోటో కళ్ళ నుండి రక్తం కారడం అతను గమనించాడు. ఆ శవం తన మంచం పక్కనే నిలబడి ఉంది. 3వ ద్వారం తెరుచుకుంటుంది అని తన ల్యాప్టాప్ స్క్రీన్ మీద రక్తంతో రాసి వెళ్ళిపోయింది. తను తెరిచిన ద్వారం ఎవరిని బలి తీసుకోనుంది. మీరు ఈ సిరీస్ చూడాలి అనుకుంటున్నారా? అయితే ఇప్పుడే యూట్యూబ్లోకి వెళ్ళి ఆద్రిక శ్రీ ఒరిజినల్స్ అని టైప్ చేసి ఈ ఎపిసోడ్ చూడండి.